పెద్దపల్లి జిల్లా అంతర్గరం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టు రహదారిపై నుంచి వరద ప్రవాహాన్ని పరిశీలించి గోదావరి నదికి పూజలు చేశారు. ఇటీవల మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు కడెం ప్రాజెక్టు, ఎస్ఆర్ఎస్పీ నుంచి భారీగా వరద నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతుంది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద వరద నీటితో నిండుకొండలా కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రాజెక్టుతో పాటు నదీ పరివాహక ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు. నదీ పరివాహక ప్రాంతంలో ముందస్తుగా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వం అనవసరమైన మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులు కట్టి ఎవరికీ ఉపయోగం లేకుండా చేసిందని విమర్శించారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అవసరాలను తీరుస్తుందని ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. సుందిల్లా బ్యారేజ్ రివర్స్ పంపింగ్ వాటర్ ఉండడం వల్ల ఆ రోజుల్లో ప్రమాదం జరిగింది. ఈ రోజు సుందిల్లా గేట్ లేట్ ఉండడం, మేడిగడ్డ పనిచేయకుండా పోవడం, ట్రాఫిక్ గంగమ్మ గోదావరి చల్లగా ప్రాంత ప్రజలకు ఇబ్బంది పెట్టుకుంటాం. ఇది శుభ పరిణామం. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికి శాసన సభ్యులు, మా మంత్రివర్యులు గౌరవ శ్రీధర్బాబు గారు కూడా ఈ రోజు వస్తా ఉన్నారు. అదే మాదిరిగా స్వయంగా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క, సంబంధిత ఇతర మంత్రులందరూ కూడా అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ముంపుకు గురవుతాయని అనుకున్నటువంటి ప్రాంతాలు, చెరువులు, పెద్ద పెద్ద రిజర్వేషన్ ప్రాంతాలు, అన్ని ప్రాంతాల్లో కూడా స్వయంగా వెళ్లి ఇక్కడ ఉన్నటువంటి వారిని జాగ్రత్త పరుస్తూ అవసరం ఉన్న కాడ తగినటువంటి సదుపాయాలు కల్పిస్తూ పోతా ఉంది. ఇది ప్రజాస్వామ్య తెలంగాణ, ప్రజాప్రభుత్వం. ప్రజలందరినీ కూడా ప్రకృతికి సహకరించడానికి, దానితో జాగ్రత్త ఉండడానికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. వర్షాకాలంలో ఎవరైతే నీటి ప్రవాహం ఇదివరకు ఉన్నటువంటి ముంపు బాధితున్నారో వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, అవసరం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. ఎందుకంటే ముఖ్యంగా మత్స్యకార రోడ్ డ్యాంలలో నీళ్లు వస్తా మన పెద్దపల్లి శ్రీరాంపూర్ లో ఇద్దరు చనిపోయినారు.